నమస్తే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకుట్టి వెరైటీస్. ఈరోజు పీతల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ వచ్చేలా స్పైసీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను, చూసేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగా ఇలా క్రాబ్స్ అన్నిటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. వాటిలో ఉన్న ఎగ్స్ కూడా ఇలా బౌల్లో సపరేట్ చేసుకొని పెట్టుకోండి. ఈ కర్రీ కోసం ఇప్పుడు మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ఆనియన్, 2 టమాటోలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, జీరా, ధనియాలు, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. పేస్ట్ ప్రిపేర్ అయిపోయాక మనం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, కొంచెం పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఏ కర్రీ అయినా సరే ఆయిల్లో పేస్ట్ మంచిగా ఫ్రై అయినప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. మీరు ఏ మసాలా కర్రీస్ చేసినా సరే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మసాలాని ఉడకనివ్వండి. మంచిగా కుక్ అయ్యిద్ది. ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకా 2 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు అందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, మీ టేస్ట్కి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ వేయడం వల్ల కూరకి మంచి కలర్ అండ్ టెక్స్చర్ వస్తుంది. మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని బాగా టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మనం సపరేట్గా తీసి పెట్టుకున్న ఎగ్స్ని మాత్రం ఇప్పుడు యాడ్ చేయొద్దండి, తర్వాత చూపిస్తాను. దీంతో కాంబినేషన్గా రసం కూడా ఒక పక్క పెట్టాను. మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక 1/2 లీటర్ వరకు వేడి నీళ్ళు వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా సైడ్కి పెట్టుకున్న క్రాబ్స్ ఎగ్స్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని టేస్ట్ ఏమైనా మీకు సరిపోకపోతే సాల్ట్, కారం ఏమైనా ఇప్పుడు యాడ్ చేసుకొని ఇంకొంచెం 2 నిమిషాలు మూత పెడితే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత కర్రీ కలర్ అండ్ టెక్స్చర్, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎంత ఎమ్మీగా ఉందో కదా. మీలో ఎంతమందికి క్రాబ్స్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. గ్రేవీ ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి. ఇంకా చల్లబడిన తర్వాత బాగా దగ్గరికి అవుతుంది. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా గ్రేవీ వస్తుంది. ఈ నా స్టైల్లో క్రాబ్స్ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ యమ్మీ క్రాబ్స్ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా?